Hello, friends. Good evening, good morning, good day, everyone. Welcome to VJP Server Engineers. ఫస్ట్గా నేను కొన్ని క్లారిఫై చేయాల్సింది ఉంది. లాస్ట్ వీడియోలో మనం కంప్యూటర్ అంటే ఏంటి, వాటిలో పార్ట్స్ ఏమి ఉంటాయి అని జస్ట్ బేసిక్స్ తెలుసుకున్నాం. ఇన్ డెప్త్ మీకు ఇప్పుడే అవసరం లేదు. ఇప్పుడే తెలుసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్. బేసిక్ అంటే ఎవరైతే బేసిక్గా తెలుసుకున్నారో వారికి ఇన్డెప్త్గా ఇప్పుడు అవసరం లేదు. రానున్న వీడియోస్లో మరింత ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం VMware వర్క్ స్టేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అండ్ అసలు ఆ VMware వర్క్ స్టేషన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, అసలు సర్వర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో VMware వర్క్ స్టేషన్ అంటే ఏంటి? సో దీనికి వెళ్ళే ముందు మనం ముందుగా ఒక చిన్న ఓల్డ్ డేస్ స్టోరీ చెప్పుకుందాం. ఓకే, 90స్లో మనకి సర్వర్స్ ఉండేవి. సో అప్లికేషన్స్ ఉండేవి, వాటిని సర్వర్స్లో రన్ చేసేవాళ్ళు. బట్ అది ఆ సర్వర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీరు CPU అంటే క్యాబినెట్ని చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్లో కానీ లేదంటే ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు షాప్స్లో కానీ క్యాబినెట్లు ఉంటాయి కదా. సో అలా ఫస్ట్లో స్మాల్ సర్వర్స్ వచ్చాయి, తర్వాత బిగ్ సర్వర్స్, ర్యాక్ సర్వర్స్ అలా ఉండేవి. సో ఫస్ట్లో ఎలా ఉండేదంటే, ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఆ సర్వర్ మొత్తం యూజ్ అయ్యేది. ఒక క్యాబినెట్ పెట్టేవాళ్ళు, ఆ క్యాబినెట్లో మదర్ బోర్డ్ ఉండేది, ర్యామ్ ఉండేది, దాంట్లో ఓఎస్ ఉండేది, దాంట్లో వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి రన్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. సో వన్ అప్లికేషన్ ఆక్యుపైడ్ ఎంటైర్ రీసోర్సెస్. సో దానికోసం అని చెప్పి తీసుకొచ్చారు వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో లేదంటే మనకు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఒక స్మాల్ హౌస్ కడితే ఒక ఫ్యామిలీనే యూజ్ చేసుకుంటుంది. అదే పార్టీషన్స్ చేస్తే డబుల్ బెడ్రూమ్, రెండు ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, బట్ హౌస్ అనేది ఒకటే. సేమ్ దీనిలో కూడా అంతే. మనకున్న రీసోర్సెస్ లైక్ ర్యామ్, CPU, హార్డ్ డిస్క్, లైక్ స్టోరేజ్, వీటిని డివైడ్ చేసుకొని మనం సర్వర్స్ని రన్ చేయొచ్చు. వాటిని విర్చువల్ మిషన్స్ అంటారు. సో సర్వర్ అని దాన్ని ఎప్పుడు అంటామంటే, అది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఇన్స్టాల్ చేసినప్పుడు. ఓకే, ఫర్ నౌ టాపిక్ ఈజ్ VMware వర్క్ స్టేషన్. ఓకే, సో ఈ VMware వర్క్ స్టేషన్ అంటే ఏంటంటే, మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేసి విర్చువల్గా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండోస్ 10. సో ఈ విండోస్ 10 యొక్క ఓఎస్ అనేది ఫిజికల్గా ఇన్స్టాల్ అయింది నా ల్యాప్టాప్ మీద. సో అదే నేను ఈ VMware వర్క్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే, నేను మల్టిపుల్ విర్చువల్ మిషన్స్ అంటే లైక్ ఈ విండోస్ 10 ఎలా అయితే రన్ అవుతుందో సేమ్ అటువంటి ఓఎస్నే నేను ఈ విర్చువల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యూచర్నే విర్చువలైజేషన్ అంటారు. సో ఈ ఫ్యూచర్ మీ ల్యాప్టాప్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి. సో వాటిని చూద్దాం. మనం ఇప్పుడు మన ల్యాప్టాప్ అనేది విర్చువలైజేషన్కి సపోర్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో సిస్టమ్ సమ్మరీ అని ఉంటుంది. సో కిందకి వచ్చేస్తే మీరు లాస్ట్లో మీకు హైపర్-వి విర్చువలైజేషన్ ఎనేబుల్ ఇన్ ఫ్రైమ్వేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది యాక్చువల్గా బై డిఫాల్ట్ న్యూ మిషన్స్లో ఎనేబుల్లోనే ఉంటుంది. ఒక లేదు ఎనేబుల్లో లేదు అంటే మీ ఫ్రైమ్వేర్ లైక్ అంటే బయోస్ లెవెల్లో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో మీ యొక్క ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీ యొక్క ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ని అండ్ సీరియల్ నెంబర్ని
ఆన్లైన్లో ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అనేవి అలౌ చేస్తాయి, బట్ మీ ఆప్షన్ అనేది డిజేబుల్లో ఉంటే దాన్ని బయాస్ లెవెల్లో ఎనేబుల్ చేసుకోండి. సో అది బయాస్ లెవెల్లో ఎలా ఎనేబుల్ చేయాలనేది మీ యొక్క ల్యాప్టాప్ యొక్క కంపెనీ పేరు, మోడల్ నెంబర్ని యూట్యూబ్లో ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది VMware వర్క్ స్టేషన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. అండ్ ఈ యొక్క నేను యూజ్ చేసేది VMware వర్క్ స్టేషన్ 17 వర్షన్. ఓకే, ఈ 17 వర్షన్కి కూడా 16, 17 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, బట్ నేను యూజ్ చేసేది 17 వర్షన్. ఎవ్రీ వర్షన్ హ్యావ్ ఏ ఇండివిజువల్ లైసెన్స్ కీ. ఓకే, ప్రతి వర్షన్లో లైసెన్స్ కీ అనేది ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఈ లైసెన్స్ కీ కావాలి, ఈ సాఫ్ట్వేర్ కావాలి అంటే కామెంట్స్లో నేను లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ ఒక విజార్డ్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, మనం ఈ యొక్క ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్ అనం జస్ట్ ఇది విజార్డ్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు స్టాప్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ టు ఎనేబుల్ ద ఇన్స్టాలేషన్ టు కంటిన్యూ VMware. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. సో మీరు మీ దాంట్లో క్లిక్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడు మీ దాంట్లో విర్చువలైజేషన్ని ఎనేబుల్లో ఉంచినప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, విర్చువలైజేషన్ ఎనేబుల్లో చేయాలి. ఎనేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే సిస్టమ్ సమ్మరీలోకి వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ సిస్టమ్ సమ్మరీలోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్లో విర్చువలైజేషన్ ఎనేబుల్డ్ ఇన్ ఫ్రేమ్వేర్లో ఎస్ అని క్లిక్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేయండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి సక్సెస్. ఓకే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీకు ఇలా ఉంటుంది. ఇవి అనేది నా విర్చువల్ మెషిన్స్, నేను రన్ చేసుకుంటున్నాను. సో మీకు ఇనీషియల్గా ఇలా వస్తుంది. సో దీన్ని VMware వర్క్ స్టేషన్ అంటారు. మనం దీనిలో విర్చువల్ మిషన్స్ని రన్ చేసుకోవచ్చు. సో ఓకే, మనం దీనిలో చూసుకుంటే ఇక్కడ క్రియేట్ విర్చువల్ మిషన్, ఓపెన్ విర్చువల్ మిషన్, కనెక్ట్ టు రిమోట్ సర్వర్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్, న్యూ విర్చువల్ మిషన్, న్యూ విండో, ఓపెన్, సమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్, విర్చువల్ నెట్వర్కింగ్ ఎడిటర్, అండ్ VM, ట్యాబ్స్, హెల్ప్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు రానున్న క్లాసెస్లో వీటి యూజెస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈరోజు మన విర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసుకుందాం. విర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ న్యూ విర్చువల్ మెషిన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ విర్చువల్ మెషిన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఏది క్లిక్ చేసినా కానీ సేమ్ ఇదే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ చూస్తున్నాం, కస్టమ్, టిపికల్. ఓకే, మనం టిపికల్లోకి వెళ్దాం. ఇక్కడ AOS అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2022 సెలెక్ట్ చేసుకుందాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. 2025 కూడా ఉంది, బట్ ఇది లేటెస్ట్ వన్. 22, 19 అండ్ 16 అండ్ 12. ఓకే, ప్రస్తుతానికైతే 2022 లేటెస్ట్ యూజ్ చేసేది. సో నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి 2022లో, డేటా సెంటర్ అండ్ కోర్, అండ్ స్టాండర్డ్ కోర్. ఇవి డేటా సెంటర్ కోర్ అంటే ఏంటి, లేదంటే స్టాండర్డ్ అంటే ఏంటి, స్టాండర్డ్ కోర్ అంటే ఏంటి అంటే, స్టాండర్డ్ అనేది బై డిఫాల్ట్ GUI, ఇది అంటే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఇక్కడ ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా క్లిక్ చేస్తున్నాం, ఏ ఆప్షన్ కావాలి ఏంటి అనేది GUI ద్వారా. అదే కోర్ అంటే CLI. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్లో OS అనేది రన్ అవుతుంది. సో అది డిఫికల్ట్. సో మనం యూజ్ చేసేది డిఫాల్ట్గా స్టాండర్డ్ వర్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్,
పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ మీరు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది బై డిఫాల్ట్‌గా ఏదో ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ల్యాబ్స్ కాబట్టి మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంది. వన్స్ మీరు మర్చిపోయారు అంటే అది మిషన్ సర్వర్ అనేది లాగిన్ అవ్వదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటర్ ఇవ్వండి. అడ్మిన్ ఎట్ ద రేట్ ఆఫ్ 123 క్యాపిటల్ ఏ అడ్మిన్ ఎట్ ద రేట్ ఆఫ్ 123. ఓకే, ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ కీ అడుగుతుంది. సో మన దగ్గర ప్రోడక్ట్ కీ లేదు. క్లిక్ నెక్స్ట్ అండ్ టెస్ట్ పీసీ టెస్ట్ 01 అని ఇచ్చాను. నెక్స్ట్ నేమ్ అడుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. అదర్స్లో విజేపీ ల్యాబ్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. సో ఇది విజేపీ ల్యాబ్ ఫోల్డర్ క్లిక్ అంటే దాంట్లో విర్చువల్ మిషన్ అనేది సేవ్ అవుతుంది. సో విర్చువల్ మిషన్ సేవ్ అయితే దాని బ్యాక్గ్రౌండ్లో ఫైల్స్ అన్నీ దాంట్లో సేవ్ అవుతాయి. సో నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్ అండ్ ఇది ఎంత కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క విర్చువల్ మిషన్లో ఈ యొక్క సర్వర్లో నువ్వు ఎంత స్టోరేజ్ కావాలి అని చెప్పి అడుగుతుంది. సో నేను ప్రస్తుతానికి ఒక 30 GB అనుకుంటున్నాను. సో ఇది బై డిఫాల్ట్గా స్టోర్ విర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనం ఏవైతే ఆప్షన్స్ అంటే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. 30 GB ఇచ్చాము, ర్యామ్ 2 GB. బై డిఫాల్ట్ ఇది నెట్వర్క్ అడాప్టర్ నాట్ ఇచ్చింది. ఈ నాట్ అంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ VCPUs 2 VCPUs, CD DVD, USB, ప్రింట్ కార్డు, సౌండ్ కార్డు ఇవన్నీ. సో ఫినిష్ కొట్టండి. సో మనం క్రియేట్ చేసిన విర్చువల్ మిషన్ అనేది టెస్ట్ 01 అనేది క్రియేట్ చేయబడింది. సో దీన్ని ఇక్కడ పవర్ ఆన్ కొడితే పవర్ ఆన్ అవుతుంది. సో ప్రెస్ ఎనీకి. సో ఓఎస్ ఉంటే ఓఎస్లోకి వెళ్తుంది. ఓఎస్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా లోడ్ చేస్తుంది. మనం ఆల్రెడీ అటాచ్ చేసాం కదా 2022 యొక్క ఇమేజ్ ఫైల్ అనేది. సో అది ISO ఫైల్ అనేది మౌంట్ చేసాం కాబట్టి ఆ ఫైల్ అనేది బూట్ అవుతుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కాపీయింగ్ మైక్రోసాఫ్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ని అంటే ISO నుంచి ఫైల్స్ని వెరిఫై చేసి కాపీ చేసుకుంటుంది. ఎందుకు? క్యాషీలో. ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నిటిని దీంట్లోకి కాపీ చేసుకుంటుంది అంటే ఇన్స్టాలేషన్ కోసం. సో మీరు అనుకోవచ్చండి అసలు ఈ 2022 ఎందుకు యూజ్ చేస్తాము? లేదంటే దీనికి మామూలుగా విండోస్ 10కి ఏంటి డిఫరెన్సు ఏంటనేది ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఓకే. యాక్చువల్‌గా ఇది సర్వర్ అంటున్నాం. ఎందుకు? 2022లో సర్వర్ ఫ్యూచర్స్ ఉంటాయి దీంట్లో. నార్మల్‌గా ఉట్టిగానే అనరు కదండీ సర్వర్ అని. దీంట్లో సర్వర్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్స్ ఏంటనేది చెప్తాను. నెక్స్ట్ మనం యూజ్ చేసేది విండోస్ 10 కానీ 11 కానీ అది ఏంటి అంటే అది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. అంటే ఎండ్ యూజర్ యూజ్ చేసేది అంటే మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ పర్పస్ కానీ లేదంటే ఆఫీస్ వాళ్ళు మీకు ఇచ్చే ల్యాప్టాప్లో కానీ లేదంటే మనం ఇంటి దగ్గర యూజ్ చేసుకునే ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 10, 11, విండోస్ 8, విండోస్ 7, విండోస్ XP ఇవన్నీ కూడా క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఎండ్ యూజర్ యూజ్ చేసేది. సో కంపెనీస్ కూడా అంతేనండి సేమ్. ఎవరైతే మనమైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకైనా కానీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి విండోస్ 11 ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ విండోస్ 11 ఇన్స్టాల్ చేసే ఇస్తారు. సో ఆ 11లోనే మనం యాప్స్ అనేది అంటే మనకు కావాల్సిన యాప్స్ కానీ కంపెనీ యాప్స్ కానీ రన్ చేస్తా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో సర్వర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తుంది? ఏదైనా అప్లికేషన్ రన్ చేయాలంటే సర్వర్ యూజ్ చేస్తాం. సో ఆ సర్వర్కి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్స్ని యూజ్ చేసుకొని మన ఇన్ఫ్రా అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ చూద్దామండి ఇక్కడ. ఓకే, ఫైల్స్ కాపీ అయినాయి. ఇన్స్టాలేషన్ ఫ్యూచర్స్ అవుతుంది. అప్డేట్స్ కూడా అవుతున్నాయి.
ఓకే. ఫినిష్ అయిందండి. రీస్టార్ట్ అవుతుంది. ఇంకా రీస్టార్ట్ అయినా చేయొచ్చు. ఆటోమేటిక్‌గా అవుతది. రీస్టార్ట్ కొట్టాను. సో, వీఎంవేర్ అనేది ఒక కంపెనీ అండి. సేమ్ మైక్రోసాఫ్ట్ ఎలాగో లేదంటే ఆహ్, డెల్ ఎలాగో, హెచ్‌పీ ఎలాగో వీఎంవేర్ అనేది కూడా ఒక కంపెనీ అండి. అది వీఎంవేర్ అనేది మనకి హైపర్వైజర్‌ని ప్రొవైడ్ చేస్తది. వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఈఎస్ఎక్స్ఐ అండి. ఈఎస్ఎక్స్ఐ, వీఎంవేర్, వీసెంటర్ సర్వర్, వీఎంవేర్ వీఎంవేర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ ప్రాసెస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతానికైతే మన సర్వర్ రెడీ అయింది. సో, మనం ఏ సర్వర్ ఇన్‌స్టాల్ చేసామండి? 2022. సో, అలాగే 2025 గూడా ఉందండి. అది లేటెస్ట్ వెర్షన్. బట్ అది ఇన్‌ఫ్రాలో కొన్ని వాటి కోసమే యూజ్ చేస్తున్నామండి. అది ఇంకా స్టేబుల్ అవ్వలేదు కాబట్టి మనం కొన్ని వాటికే యూజ్ చేస్తున్నాము. సో, కొన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయండి అన్నిటికి. బట్ మనమైతే ఇంకా యూజ్ చేయట్లేదు. మా ఇన్‌ఫ్రాలో యూజ్ చేయట్లేదు. ఓకే. ఇక్కడ చూస్తే మీరు ఇది ఇన్‌స్టాల్ అయిందండి. అండ్ ఈ చిన్న స్క్రీన్ వస్తుంది చూసారా మీరు? ఈ చిన్న స్క్రీన్ ఎందుకొస్తది అంటే ఇది విర్చువల్ మిషన్ కాబట్టి, ఈ విర్చువల్ మిషన్ రియల్‌గా లేదు. ఇది విర్చువల్ కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని డ్రైవర్స్ అయితే ఇన్‌స్టాల్ చేయాలి. అది వీఎంవేర్ టూల్స్ అంటాం మనం. ఈ VMware టూల్స్ ఎందుకు? మన కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, లేదంటే డిస్‌ప్లే డ్రైవర్స్ కానీ, ఇవన్నీ ఈ డిస్‌ప్లే చిన్నగుంది గదా! సో, డిస్‌ప్లే సరిగ్గా లేదు. ఇవన్నీ సరి చేయటానికి VMware టూల్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది కొన్ని డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ డ్రైవర్స్ ఎయంగానే ఆటోమేటిక్‌గా స్క్రీన్ పెద్దగొచ్చేస్తుంది. సో, ఇందువల్లేనండి ఎవ్రీ డిస్‌ప్లే డ్రైవర్ కానీ, మనకి చాలా రకాల డ్రైవర్స్ ఉంటాయండి. ఆ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయటం వల్ల మనకి ఆ సర్వీస్ అనేది స్మూత్‌గా రన్నింగ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇది రీస్టార్ట్ చేయాలండి. ఏ డ్రైవర్ ఇన్‌స్టాల్ చేసినా కానీ మనం రీస్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ రీస్టార్ట్ క్లిక్ చేద్దాం. సో, నేనైతే రీస్టార్ట్ క్లిక్ చేయను. బట్ అంతకుముందు కొన్ని చేంజెస్ చేసి మీకు చెప్తా. ఓకే. సో, ఇదండి సర్వరు. మళ్ళీ రీస్టార్ట్ అడుగుతుంది. సో, నేను నో కొట్టాను. సో, మీరిక్కడ చూస్తే ఇది జస్ట్ సర్వర్ అంతే ఇన్‌స్టాల్ చేసాము. సో, ఇక్కడ మనం దీని యొక్క నేమ్ చేంజ్ చేద్దామండి. ఈ కంప్యూటర్‌కి నేము. సో, ఎక్కడ చేంజ్ చేయాలంటే షార్ట్‌కట్ వచ్చేసరికి సిస్ టీఎం.సిపిఎల్ అండి. సిస్ టీఎం.సిపిఎల్. ఇక్కడ చూస్తే మీకు ఫుల్ కంప్యూటర్ నేమ్ ఏం కనిపిస్తుందండి? 2పీజేటీ ఇది ఉంది కదా! మనం దీన్ని చేంజ్ చేసుకోవాలండి. ఎందుకు చేంజ్ చేయాలంటే మనం మనకెలా అయితే నేమ్స్ ఉన్నాయో వీటికి కూడా అలాగే నేమ్స్ ఉంటాయండి. అవి అనేది యూనిక్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నేమ్ ఏంటండి? టెస్ట్01. సో, టెస్ట్01 ఇచ్చానండి. ఓకే కొట్టాను. ఓకే అయింది టెస్ట్01. సో, దీన్ని రీస్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఈ నేమ్ చేంజ్ అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలి. సో, ఎందుకు చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సర్వీసెస్‌కి దీని యొక్క నేమ్ అనేది ఐడెంటిఫై అవ్వాలంటే మనం రీస్టార్ట్ చేయాలి. సో, రీస్టార్ట్. బిగినర్స్‌కి కొంచెం కొంచెం డౌట్స్ కొంచెం కొంచెం అర్థమైనట్లు ఉంటదండి. సో, మీరు ఏమి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో, మనకి ఇది బేసిక్స్ కాబట్టి మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇలానే ఉంటుంది. మనకి బై ప్రాక్టీస్‌లో మీకు అన్నీ తెలుసుకుంటారండి. నో వర్రీస్. ఇక్కడ ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ వస్తదండి. ఇది కదలదు. మనం ఎక్కడ క్లిక్ చేసినా కదలదు. సో, ఇక్కడ ఆప్షన్ ఉంటదండి. సెండ్ కంట్రోల్ ఆల్ డిలీట్ అండి. సెండ్ కంట్రోల్ ఆల్ డిలీట్. అదే ఫిజికల్ సర్వర్ అయితే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తండి. సో, ఇక్కడ మనం కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టామనుకో స్క్రీన్ వస్తదండి. లాక్ స్క్రీన్. మీకు కనపడట్లేదు ఇక్కడ. లాక్ స్క్రీన్ వస్తది. సో, అలా కాదు. ఇలా కంట్రోల్ ఆల్ డిలీట్ అనేది ఇక్కడ సెండ్ బటన్ ఉంటది. ఓకే. తర్వాత ఇక్కడ లాగిన్ స్క్రీన్ అండి ఇది. ఇక్కడ మనం ఇచ్చిన పాస్వర్డ్ admin@123 క్యాపిటల్ ఏ అండి. admin@123 మీరు ఏదైనా ఇచ్చుకోండి గుర్తుంచుకునే పాస్వర్డ్. సో, నేనైతే అది ఇచ్చాను. సో, లాగిన్ అవుతున్నాను. సో,
లాగిన్ అయ్యానండి. సో ఇది నా సర్వర్. ఫస్ట్ సర్వర్ ఇన్స్టాల్ చేసామండి మనం. సో ఇది సర్వర్ అండి. దీన్ని డిస్ప్లే అనమండి మనం. యాక్చువల్గా మనం బయట డిస్ప్లే అంటాం కదా, డిస్ప్లే కాదండి అనాల్సింది, కన్సోల్ అనాలండి. ఏమనాలండి? కన్సోల్. కన్సోల్ అంటే ఈ కనిపించే స్క్రీన్ అండి. కనపడుతుంది కదా, ఈ స్క్రీన్ని కన్సోల్ అంటాం. సో ఈ కన్సోల్లో మనకి ఐకాన్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి, నెక్స్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి. సో దీన్ని మనం కన్సోల్ అనాలండి. ఓకే, నెక్స్ట్ ఓకే, సర్వర్ లాగిన్ అయిన తర్వాత అండి, మనం ఫస్ట్ బిల్డ్ చేసిన తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్ చేయాలండి. పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, మనం నేమ్ చేంజ్ చేసాం కదా, రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకి వాళ్ళు నేమ్ ఒకటి పెట్టండి అని ఇస్తారు, లేదంటే మనకి ఒక ఫ్లో డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ప్రకారంగా నేమ్ ఇచ్చుకుంటామండి. ప్రస్తుతానికైతే నేమ్ చేంజ్ చేసాం, test01 అని. సో test01 ఇచ్చాము నేము. చూద్దాము, tm.cp. ఓకే, test01 ఇచ్చామండి. నెక్స్ట్ దీనికి ఒక ఐపీ సెట్ చేద్దామండి. సో ప్రస్తుతానికైతే ఐపీ ఏముందో చూద్దాము. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. ఐపీ config కాన్ఫిగ్, సారీ, ఐపీ కాన్ఫిగ్. ఓకే, ఐపీ కాన్ఫిగ్ కొట్టాము. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది 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 అతీప ఐపీ అంటారండి, అంటే డమ్మీ ఐపీ అండి ఇది. అంటే ఈ యొక్క సర్వర్ ఐపీ తీసుకోలేనప్పుడు ఈ ఐపీ డమ్మీ ఐపీ అనేది అసైన్ అయిద్దండి. సో ఇలా ఉంటే మనం సర్వర్ అనేది మనకి కనెక్ట్ అవ్వదు, ఇన్ఫ్రాలో కనెక్ట్ అయి ఉండదు. సో ఓన్లీ హోస్ట్లోనే యాక్సెసిబుల్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలండి? ఐపీ అసైన్ చేసుకోవాలండి. ఐపీ అనేది ఎలా అసైన్ చేయాలండి? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ నెట్వర్క్ అండ్ దీనిలాగైనా వెళ్ళొచ్చండి. నెక్స్ట్ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలండి. నెక్స్ట్ ఐపీ కాన్ఫిగ్, ఐపీ ప్రోటోకాల్ వర్షన్ 4 ఉంది కదండి, దీన్ని IPv4 అంటామండి. ఇక్కడ డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి అయినా వెళ్ళొచ్చు అండి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఒక ఐపీ ఇచ్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10.0.1 ఇచ్చానండి. 10.0.0.1 ఇచ్చానండి. యాక్చువల్గా ఇది అయితే లేదండి, మామూలుగా ఇది డిఫాల్ట్ గేట్వే, ఇది రూటర్ అండి. రూటర్ అంటే ఏంటండి? మనకి నెట్వర్క్ అయితే మీ ఇంట్లో రూటర్ కానీ, లేదంటే స్విచ్చెస్ కానీ, అలా వాటి నుంచి వచ్చిన కేబుల్ దీనికి కనెక్ట్ అయి ఉంటే దాన్ని గేట్వే అంటామండి. సో ఆ గేట్వేకి ఒక ఐపీ ఉంటుందండి, ఎయిదర్ స్విచ్ అయినా అయి ఉండొచ్చు, రూటర్ అయినా ఉండొచ్చు. స్విచ్ అంటే ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం. సో రూటర్ నుంచి వచ్చిన కేబుల్ దీనికి కనెక్ట్ అయింది, ఆ రూటర్ యొక్క ఐపీ అసైన్ చేయాలి. సో మనం ఇక్కడ రూటర్ లేదు కాబట్టి మనం డిఫాల్ట్గా ఇది ఒక నార్మల్ 10.0.0.1 అనేది ఇచ్చామండి. సో ఎందుకు 10 ఇచ్చాను, ఈ ఐపీస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. జస్ట్ ప్రస్తుతానికి ఒక ఐపీ ఇచ్చానండి. ఓకే, సో ఇది ఐడెంటిఫై అవుతుంది, అంటే నెట్వర్క్ వెరిఫై చేసుకుంటుంది, బట్ వెరిఫై అవ్వదు. సో ఇప్పుడు చూద్దామండి ఐపీ కాన్ఫిగ్. చూసారండి, ఐపీ కాన్ఫిగ్ 10.0.0.1 ఇచ్చాము, చేంజ్ అయింది. సో ఇది ఒక చేంజ్ అండి. పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్లో ఫస్ట్ నేమ్ చేంజ్ చేసాము, తర్వాత ఐపీ చేంజ్ చేసాము, తర్వాత డొమైన్లోకి జాయిన్ చేయాలి. ముందుగా డొమైన్లోకి జాయిన్ చేయడానికన్నా ముందుగా ఈ యొక్క నెట్వర్క్ అనేది సేమ్ నెట్వర్క్లో, ఇన్ఫ్రా నెట్వర్క్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది మీరు ఇన్ఫ్రాలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, మనం కూడా క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది నాట్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు కస్టమ్ ఆర్ బ్రిడ్జ్ నెట్వర్క్ పెట్టండి. సో బ్రిడ్జ్ నెట్వర్క్ పెట్టాను, సో ఓకే కొట్టా. సో ఇక్కడ మీరు చూస్తే గ్లోబ్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, నో కనెక్షన్ నాట్ కనెక్టెడ్. ఎందుకంటే ఈ యొక్క ఐపీ అనేది నా యొక్క రూటర్ రేంజ్లో లేదండి. ఆ రేంజెస్ ఏంటి, ఐపీస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ చూసారంటే మీరు ఆల్రెడీ కనెక్ట్ అయింది. సో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం, ప్రాపర్టీస్, ఐపీ చూస్తే ఐపీ లేదండి.
ఓకే. ఇది IP6 తీసుకుందండి. IP6 కూడా ఉంది కదండి. పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్లో IP6 కూడా డిజేబుల్ చేయాలి. IP6 కూడా డిజేబుల్ చేశాను. సో ఇప్పుడు చూసారా పోయింది. సో IP6 అంటే ఏంటి, IPv4 అంటే ఏంటి అనేది మనం రానున్న క్లాసెస్లో చూద్దామండి. సో ఈ క్లాస్లో మనం VMware వర్క్ స్టేషన్ని ఇన్స్టాల్ చేసాము. నెక్స్ట్ ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసాము. తర్వాత కాన్ఫిగరేట్ చేసాము. నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్లో ఉన్నాం. సో ఫస్ట్ కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసామండి. నెక్స్ట్ IP చేంజ్ చేసామండి. నెక్స్ట్ డొమైన్లోకి జాయిన్ చేయాలండి. సో మన దగ్గర డొమైన్ లేదు కాబట్టి మనం సో ఇదండి ఈరోజు క్లాస్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. VMware వర్క్ స్టేషన్ని ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ VMని క్రియేట్ చేయండి, కాన్ఫిగర్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న గమనికండి. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క నా యొక్క మిషన్‌లో వచ్చేసరికి ఇది హై CPU అంటే హై ప్రాసెసర్ అండి ఇది. హెచ్ ప్రాసెసరు. దీంట్లో లాజికల్ ప్రాసెసర్ 8 ఉంటాయి. సో మీ దాంట్లో కూడా 8 ఉండొచ్చు. కొన్ని ఆటిల్లో 4 ఉండొచ్చు. అండ్ మెమరీ కూడా మీ దాంట్లో ఇది 23 జీబీ అండి. నేను యూజ్ చేసేది 24 జీబీ ఇది. సో క్యాష్ పోయి 23.9 వస్తుంది. సో మీ దాంట్లో 8 జీబీ ఉండొచ్చు. కొంతమందిలో 16 జీబీ ఉండొచ్చు. కొంత దాంట్లో 4 జీబీ ఉండొచ్చు. దయచేసి మీరు క్రియేట్ చేసేటప్పుడు ర్యాము మీ దాంట్లో ర్యామ్ ఎంత ఉంది, నెక్స్ట్ CPU ఎంత ఉంది అనేది చూసుకొని ఇవ్వండి. లేదంటే వన్స్ విఎం క్రియేట్ అయిన తర్వాత మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఏమైతుందంటే మీకు తెలియకుండా ఉన్న 8 జీబీ ర్యామ్ 4 జీబీ ర్యామ్ బై డిఫాల్ట్గా అసైన్ అయిందనుకోండి, ఇది ఆటోమేటిక్గా తీసుకొని కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో చిన్నగా. ఫస్ట్ 1 జీబీ 2 జీబీ 3 జీబీ అట్లా తీసుకొని ఫుల్ ఫెడ్జ్డ్గా ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ర్యామ్ని టోటల్ ర్యామ్ని యూజ్ చేసుకుంటుందండి. అప్పుడు ఏమవుతుంది, మీకు మెయిన్ ల్యాప్టాప్ అనేది స్లో అవుతుంది. సో దయచేసి దీన్ని గమనించి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు బేసిక్ 2 జీబీ ర్యామ్ ఇవ్వండి. మీకు 8 జీబీ వరకు ఉంటే నెక్స్ట్ సిపియూస్ కూడా 1 ఇవ్వండి. 1 ఎనఫ్, ఎక్కువ ఇవ్వద్దు. 1 సిపియు ఇవ్వండి. నెక్స్ట్ స్టోరేజ్ 30 జీబీ ఇవ్వండి. ఇన్స్టాల్ చేయండి, పోస్ట్ బిల్డ్ యాక్టివిటీస్ చేయండి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. గుడ్ నైట్, బాయ్.